సజీవులుగా చేయువాడు ఆ దైవమే. మృతులలో సజీవులుగా చేయువాడు ఆ దైవమే. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే. జ్ఞానము శక్తియు క్రీస్తునందున్నవి. జ్ఞానము శక్తియు క్రీస్తునందున్నవి. సకల శాస్త్రాలను జగతి పుట్టుకకు ముందే పరమాత్మ సంకల్పం. తన కొరకు బ్రతకాలని, తన ప్రేమ తెలియాలని కష్టించి పనిచేసి ఈ సృష్టి కలిగించి మన కొరకు ప్రతిరోజు విశ్వాన్ని నడిపించను. ప్రకృతి జననానికి ప్రభు వాక్యమే కారణం. మనుషుల జననానికి లక్షణము చూడు, నేను తాకి వెళ్ళి ఆ గాలి లక్షణము చూడు. ఏ రూపము లేకుండాను నేను తాకి వెళ్ళింది అదృశ్య రూపము. ప్రకృతి జననానికి ప్రభు వాక్యమే కారణం. మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటూ, ఈ సాయంకాల సమయంలో మీరు చదువుతున్న ఈ ప్రత్యేకమైన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది మీరు చదువుతున్నది తేనె పట్టు, ఉన్ని పట్టు, సాలె పట్టు, నిత్యమైన ఉనికి పట్టు.
ప్రియులారా, ప్రకృతిలో మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ప్రకృతిని చూసి పాఠాలు మనం నేర్చుకోవాలి. ఇది దేవుడు ఏనాడో నిర్ణయించాడు. ఎందుకంటే అవన్నీ కూడా జ్ఞానాన్ని తెలిపేవి. పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానం. అంతరిక్షం కానివ్వండి, భూమి పదార్థం కానివ్వండి, సకలము కూడా మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తూ ఉన్నాయి. ఆ నేర్పించే పాఠాలు మనిషి తన జీవిత కాలంలో బ్రతికున్నప్పుడు తన భవిష్యత్తు కాలానికి ఉపయోగపడే విధంగా వాటిని పాఠాలుగా నేర్చుకోవాలి, గుర్తించుకోవాలి. ఎందుకంటే అవి మరో లోకానికి నడిపించడానికి బాటలు. దేవుని పిల్లలారా, ఇక్కడ నేను 4 భాగాలుగా ఈ పట్టులను గూర్చి నేను మాట్లాడుతున్నాను. మొదటిగా తేనె పట్టు మనకు తెలుసు. అలాగే ఉన్ని పట్టు అనగా మనం వేసుకునే వస్త్రాలలోని పట్టు, పురుగులు నేసే పట్టు. ఇక సాలె పట్టు, మరి ప్రతి మూలన కొమ్మల రెమ్మల ఆనుకొని సాలీడు పెట్టి గూడు. ఇక నిత్యమైన ఉనికి పట్టు అంటే దేవుడు దానికి పెట్టిన పేరే నిత్యమైన ఉనికి పట్టు అని. అక్కడికి వెళ్ళిపోవాలి మనమంతా. ప్రతి మనిషి తన జీవితాన్ని ముగించుకొని చేరబోయే నిత్యమైన ఉనికి పట్టు, నిత్యమైన ఉనికి పట్టు. ఆ పట్టులోనికి చేరే ముందు ఈ పట్టును గూర్చి తెలుసుకోవటం లేదా ఈ పట్లను గూర్చి తెలుసుకోవటం చాలా అవసరం. ఒకసారి మనం చేరబోయే ఆ ముగింపు పట్టు, దాని గురించి దేవుడు ఏమన్నాడో ముందుగా చదువుకుందాం. ప్రసంగి గ్రంథంలో ఏమండి జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న మాట. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు అక్కడ? మార్గములయందు భయంకరమైనవి కనబడును, మార్గములయందు భయంకరములైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు బాదము వృక్షము పూలు పూస్తుంది, మిడత బరువుగా ఉండును, మిడత బరువుగా ఉంటుంది, బుట్టబుడసర కాయ పగులును, కాయ పగిలిపోతుంది. ఏలియనగా ఒకడు, ఎందుకంటే ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. ఉనికి పట్టు అంటున్నాడు. చూడు, ఉనికి అంటే మన ఉనికి, మనం నివసించేది, మనం చేరుకునే ఫైనల్ డెస్టినేషన్ అంటారు దాన్ని. అంటే చివరిగా మనం చేరుకునే అంతిమ యాత్ర అంటారు చూసారా. లోకం పెట్టే పేరు అంతిమ యాత్ర. కరెక్టే, లాస్ట్ జర్నీ. భూమి మించి మనిషి చేసే ఈ చివరి ప్రయాణంలో నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళిపోతున్నాడు. ఏమండి, అది మహానుభావుడు సొలొమోను గారు ఈ సంగతులన్నిటినీ చూశాడు, నేర్చుకున్నాడు, మనుషులకు నేర్పించాడు. ఆ నేర్పించటంలో ఏముందో తెలుసా? మహాజ్ఞానం. ఆ పైన రాస్తున్న మాటలన్నిటినీ కూడా మనం చూడగలిగితే, పైన ఆ 12వ అధ్యాయంలో మొదటి నుంచి ఒకవేళ సందర్భాన్ని చూస్తే చాలామందికి అతని సందర్భం కాస్త అయోమయంగా గోచరిస్తూ ఉంటుంది. అంటే ఏంటి ఇందులో ఉన్న ఆలోచన ఏంటి? దేనికి ప్రసంగి గారు ఈ మాటలన్నింటినీ రాశారు అనే ఒక ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. దుర్దినములు రాకముందే, దుర్దినములు చెడ్డ రోజులు, బ్యాడ్ డేస్ అంటారు. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకం ఉంది. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోతున్నాయి, నీకైనా నాకైనా ఈ ప్రకృతికైనా. ఏమండి, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకం ఉంది. వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. అంటే మనిషి చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీకు దుర్దినములు రాబోతున్నాయి.
ఈ దుర్దినములంటే ఏంటంటే మనిషి జీవిత కాలములో చివరి అంకం అంటారు దాన్ని. చివరి అంకం అంటే చివరి దశ లేదా వృద్ధాప్య దశ అని మనం అనుకోవచ్చు. ఏమండి, ఈ 3వ వచనం నుంచి ఇప్పుడు మనం చదువుకుంటున్న 5వ వచనం 6వ వచనం ముగింపు వరకు ఒకసారి నేను చదువుతాను చూడండి. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు. కావలివారు అంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరూ కూడా వణుకుతారట. అందుకే చూడండి, ముసలి వాళ్ళు వణుకుతూ ఉంటారు. అంటే వృద్ధాప్య దశ. ఏమండి, ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఏమంటే నడు వంగిపోతుంది. విసిరేవారు కొద్ది మంది ఒకట చేత పని చాలించుకుందురు. ఏది విసిరేవాళ్ళు? 32 మంది. ఏది లోపలికి పంపించినా విసరటం అలవాటు చేసుకున్న వాళ్ళు. ఏమండి, పాలపళ్ళు మొలిచిన నాట నుంచి ఏమంటే నమలటం ఆరంభించి విసరటం అంటే దేన్నైనా పిండి చేసేవాళ్ళు అని అర్థం. ఏమండి, విసరవారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకుందురు. కిటికీలలో గుండా చూచువారు కానలేకొందరు. చూపు మందగిస్తుంది. 4, తిరుగుటరాళ్ల ధ్వని తగ్గిపోవును. ఏమండి, తిరుగుటరాళ్ల ధ్వని అంటే ఇక మీ శబ్దం ఏమైపోతుంది? అది ధ్వని, అది లేదు, ఇంక తగ్గిపోయింది. నువ్వు పళ్ళతో ఎముకలను కొరికే శబ్దము లేదు. ఆ పంటి మధ్యలో నుంచి వచ్చే గొంతు శబ్దము కూడా మొగబోతుంది, తగ్గిపోతుంది. వీధి తలుపులు మూయబడును అంటే ఇక ఏవి వినపడదు, చెవులు కూడా మందగించాయి. పిట్టకోతకు ఒకడు లేచును. వృద్ధులు ఏమండి తెల్లవారే వాళ్ళు లేచిపోతారు, ఎందుకంటే నిద్ర పట్టదు వాళ్ళకి. ఒక చిన్న పిట్ట కోత వినబడినా సరే తెల్లవారుజామున వాళ్ళు లేచిపోతారు. సంగీత నాదము చేయి స్త్రీలు. ఏమండి, నాదము చేయవారందరూ నిశ్శబ్దముగా. నువ్వెంత గంధర్వుడు అయినా గాంధర్వివైనా నీ గొంతు మోగబోవాలి. మోగబోతారు, నిశ్శబ్దం ఉంచబడుతురు. ఎత్తు చోట్లకు భయపడుదురు. ఏమంటే వృద్ధాప్య దశలో వెళ్ళలేరు. మార్గములు యందు భయంకరమైనవి కనబడను. ఏమంటే రోడ్డు దాటాలంటే భయం, గొయ్యి కనబడితే భయం, ఎత్తు ప్రదేశాలు కనబడితే భయం. అంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కాలు జారి పడిపోతామేమన్న ప్రతి క్షణం భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. బాదమవృక్షం పువ్వులు పోయిను, తలంతా కూడా పండిపోతుంది అని అర్థం. ఏమండి, మిడత బరువుగా ఉండును అంటే టోటల్గా బాడీ అంతా నీ శరీరమే నీవు మోయలేనంత బరువుగా. ఏమంటే చిన్నప్పుడు చలాకీగా యవన కాలంలో ఈ శరీరాన్ని మూసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతామండి. కానీ ముసలి కాలంలో వృద్ధాప్య దశలో వెళ్ళలేము. అదే అంటున్నాడు ఇక్కడ. మిడత బరువుగా ఉండును, బుడసరకాయ పగులును అంటే ఆ కాయ పడగానే ఎగలైతే వెంటనే పగిలిపోతుందో దానికున్న అతి సున్నితమైన స్థితి. చూడండి, ముసలివాళ్ళు పడ్డారనుకున్న వెంటనే ఎముకలు ఇరిగిపోతాయి. ఎందుకంటే టోటల్గా వాళ్ళ శరీరం అంతా కూడా బలహీనమైపోయింది. ఆ కాయ ఎలాగైతే ఒక్కసారి కింద పడగానే పగిలిపోతుందో అంత అల్పమైనదిగా మానవ దేహం కూడా అంత అల్పమైనదిగా మారిపోతుంది. యాలనగా ఇక్కడ చెబుతున్నాడు అన్నమాట. ఎందుకంటే ఈ పైనున్నవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి అంటే, ఒకడు మనిషి తన నిత్యమైన ఉనికి పట్టు నీ కేర్ ఆఫ్ అడ్రస్, నువ్వు చేరవలసిన ఉనికి, నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో ఎక్కడ ఉండేవాడవో అది నీ ఉనికి, అది నీ స్టేటస్, అది నీ కేర్ ఆఫ్ అడ్రస్. ఏమండి, మన ఉనికి అంటే ఏంటి? మనం ఎక్కడ ఉంటున్నామో అది తెలిపేదే ఉనికి అంటారు. మన స్థితిని చెప్పేదే ఉనికి. ఇంతకీ మనిషికి భూమి మీద ఉనికి కలిగి ఉన్నప్పుడు, ఊపిరి కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ అడ్రస్లు రైట్ అనుకుంటున్నాడు పిచ్చివాడు. కానీ ఏదో ఒక రోజు అడ్రస్లో ఏమండి నీవు లేకుండా వెళ్ళిపోతావు. చిరునామా అని రాస్తారు, సంపూర్ణ చిరునామా, పూర్తి చిరునామా, పర్మనెంట్ అడ్రస్. ఏమండి అడ్రస్ ఉంటుంది కానీ నువ్వు నో అడ్రస్ లేనివాడుగా నువ్వు వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు. ఇది ప్రతి మనిషికి. ఏమండి, నేను ధనవంతుడనో నేను గొప్పవాడినో నాకు ఇది జరగదనో ఏ మనిషి అనుకోలేడు. ప్రతి మనిషి వీటిని దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒకడు తన నిత్యమైన అంటున్నాడు. చూడండి, నిత్యం. మరి భూమి మీద ఉన్న ఉనికి అనిత్యం. భూమి మీద ఈరోజు మనిషి తన హోదాను చూసుకొని, అంతస్తును చూసుకొని, ఉనికిని చూసుకొని, తన ఫిగర్ను చూసుకొని, ఇలా ఎన్నిటినో చూసుకొని నేను చాలా బలవంతుణ్ణి, నాకేంటి, నేను చాలా గొప్పవాడిని, పేరు కలిగిన వాడిని, నాకేంటి అన్న ధీమాతో బ్రతుకుతున్నాడే. కానీ ఇదేది నీ సొంతం కాదు. నీవు దీన్ని విడిచిపెట్టాలి. ఇది తాత్కాలికమైనది, టెంపరరీ అడ్రస్. అది నీకు నిత్యమైన అడ్రస్. అంటే
ఏ లోకము నుంచి నీవు వచ్చావో ఆ లోకానికి నువ్వు వెళ్ళాలి అన్నది బైబిల్ చెప్పిన థియరీ. వెళ్ళిపోవాలి మనం అంతా కూడా. మరి అక్కడికి వెళ్ళే ముందు చాలా చాలా తెలుసుకోవాలి, చాలా చదువుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అప్పుడే మనం వెళ్ళగలం. పజిల్ సాధించాలి. ఎన్నిటినో అధ్యయనం చేయాలి. చేయకుండా నువ్వు ఎలా వెళ్ళగలవు, ఎలా చేరుకోగలవు? కనుక ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు ఏమంటున్నాడు చూడండి, ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వారి నిమిత్తము ప్రలాపించు వారు వీధులలో తిరుగుదురు. చచ్చేవాడు గుర్చి చెబుతున్నారు. ఇంకా అయ్యో 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 అని ఏడ్చేవాళ్ళు. ప్రలాపం. ఎందుకు ఏడుస్తున్నారు? చనిపోయిన వారు ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోయాడు. దానికి దేవుడు పెట్టిన పేరు, నువ్వు పరలోకం అంటున్నావు కదా, అది ఉనికి పట్టు. నీ ఉనికిని చెప్పే పట్టది. నీ ఉనికి పట్టు. నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి. ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాం. అర్థమైన వాడు, అర్థం కానివాడు ఏవో లోకంలో ఏదో అనుకుని బ్రతుకుతున్నాడండి. కన్ను మూసాక అర్థమవుతుంది వాడికి అసలు కదా. దేవుడు ఏనాడో బైబిల్లో మనకు రాయించాడు. ఎందుకంటే మనకన్నిటినీ దేవుడు తెలియజేశాడండి. భవిష్య జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఏం జరగబోతుంది, ఏం కాబోతుంది, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇలా అన్నిటిని గురించి దేవుడు ముందుగా చెప్పాడు. కనుక నిలువరమైన నివాసము పట్టణం మనకిక్కడ లేదు. అక్కడికి వెళ్ళిపోవాలి. అది నిత్యమైన ఉనికి పట్టు. నిత్యమైన ఉనికి పట్టు. నిన్ను పట్టుకునే పట్టది. ఆ పట్టు నుంచి తప్పించుకోలేని పట్టది. సహజంగా పట్టు అంటే ఏంటండి? పట్టు అనగానే ఏంటారా ఇల్లంతా పట్లు పట్టేసే అంటారు. పట్లు పట్టడం అంటే ఆ పట్టులో ధూళి ఉంటుంది, ఆ పట్టులో పురుగులు ఉంటాయి, ఆ పట్టులో ఇంకా నానా రకాలైన దుర్గంధం ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అవి పోవు, అక్కడ అవి ఉండిపోయి. ఆ పట్టు ఆత్మ భూమి మీని విడిచిపెట్టిన తరువాత పోయేది నిత్యమైన ఉనికి పట్టు. వెళ్ళిపోతావు నువ్వు పట్టులోనికి. దేవుడు దానికి పట్టు అని పేరు పెట్టాడు. క్యాచ్. భూమి నుంచి నువ్వు విడిచిపెడితే ఈ భూమి నువ్వు అవసరం లేదు పోరా అని గెంటేస్తే నిన్ను క్యాచ్ పట్టేది మరొక లోకం. అదే నిత్యమైన ఉనికి పట్టు. పట్టుకుంటుంది నేను. రా ఎక్కడికి వెళ్ళిపోతావు? భూమి మీద తప్పు చేస్తే ఇక్కడ బాగా టోకరా కొట్టేసి బ్యాంకులకి లండన్ పోయాడు దౌర్భాగ్యుడు. మీ అందరికీ తెలుసు, మాల్యగాడు. ఇలా ఒక దేశం నుంచి ఒక దేశం తప్పించుకొని తిరగలడాడు. చచ్చిపోతే ఎక్కడికి పోతావురా? నిన్ను పట్టుకునే పట్టు ఒకటి ఉంది. ఆ పట్టుని ఎవడు విడిపించుకోలేడు. ఆ పట్టు నుండి ఎవడు తప్పించుకోలేడు. ఆ పట్టులో చిక్కుకున్నావా నీ పని అంతే. కనుక ఆ పట్టులోనికి ప్రతి మనిషి వెళ్ళిపోతాడు ప్రతి మనిషి. కానీ వెళ్లే ముందు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే దేవుడు ప్రసంగి ద్వారా రాయించాడు, నాయనా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళిపోతున్నాడు. మనం కూడా వెళ్ళిపోతాండే పట్టులోనికి. దేవుడు తయారు చేసిన పట్టు నిత్యమైన పట్టది. మరి ఆ పట్టులోనికి వెళ్లే ముందు ఎక్కడ కొన్ని పట్లు ఉన్నాయి. ఏం పట్లు? అదే తేనె పట్టు, ఉన్ని పట్టు, సాలె పట్టు. ఈ పట్లు తెలిస్తేనే ఉనికి పట్టు. దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు ఎన్నో సూచనలు, ఎన్నో పాఠాలు ప్రకృతి ద్వారా మనకు నేర్పించాడు. ఏది తెలియని వారంగా చావడం ఆయనకి ఇష్టం లేదు. చెప్పకనే అవి చెబుతూ ఉన్నాయి. చెప్పకనే అనేక పాఠాలు బోధిస్తూ ఉన్నాయి ఈ సమాజానికి. కానీ మనిషి గ్రహించలేకపోతున్నాడు. ఎంతసేపు మనిషి ప్రకృతిని ఎలా ఆస్వాదిద్దామన్న దురాలోచనతో బ్రతికి దౌర్భాగ్య జీవితాన్ని గడుపుతున్నాడే కానీ ఒక్కసారి వాడు అనుభవించే ఈ చుట్టూ ఉన్న ప్రకృతి, దాని విలువ, అది నీకు ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది. అటు ప్రకటనలు అన్నాడండి. ప్రకటనలు కీర్తనల గ్రంథంలో చాలా మంచి మాట అండి అది. ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 19వ కీర్తనలోని
మొదటి నుంచి ఆ మాట మనం చదివితే ఏమండి, కీర్తనల గ్రంథం 19వ కీర్తన మొదటి నుండి చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. పగటికి పగలు నీకు బోధ చేస్తున్నాయి. రాత్రికి రాత్రి నీకు జ్ఞానాన్ని తెలుపుతున్నది. వాటికి భాష లేదర్రా, మాటలు లేవు. నీకు అర్థమయ్యే ఈరోజు ప్రపంచంలోని వేల భాషలు వాటికి లేదర్రా. వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటాన ఎందుకు వ్యాపించాయి? ఒరే, తెలుసుకుని పాఠాలు నేర్చుకునే మనిషి భూమి మీదే ఉన్నాడు గనుక గ్రహాంతర జీవులు ఉన్నాయని కాదు. ఈ పిచ్చి సన్నాసులకు అర్థం కాదండి. బైబిల్ ఎన్నో సందర్భాల్లో ఒరే, మనిషి అన్నవాడు, జీవరాశి అన్నది, జీవి అన్నవాడు భూమి మీద మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటి ప్రకటనలు, కొలనూలు, వాటి ట్రాన్స్మిషన్ ఎక్కడి వరకు వెళ్తున్నాయట? లోకం, ఈ భూలోకం యొక్క దిగంతముల వరకు. వాటి ప్రకటనలు అంటున్నాడు చూడండి. ఇన్ఫర్మేషన్, అవి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాడు ఎవరికి? మనిషికి. మనిషి ఎక్కడున్నాడు? భూమి మీద. అంటే ఎక్కడ కోట్ల మందిలో ఏ మనిషి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలని అవి ప్రకటనలు చేస్తున్నాయటండి. ప్రకటనలు మనిషి నేర్చుకోవటం లేదు, ప్రకటనలు మనిషి పట్టించుకోవటం లేదు. వెళ్ళిపోతారు పట్టులోనికి. నిత్యమైన ఉనికి పట్టది. కానీ ఆ పట్టులోనికి వెళ్లే ముందు నువ్వేం తెలుసుకోగలుగుతున్నావు? ప్రకటనలు బయలు వెళుతున్నాయా? ఆ ప్రకటనల ద్వారా ఏం సమాచారాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావు? నువ్వు గ్రహించిన సమాచారాన్ని ఎంతమందికి ప్రకటించగలుగుతున్నావు? నీకు దేవుడు తెలియజేశాడు, నువ్వు చెప్పొద్దా? ఎందుకు దేవుడు ప్రకటన ఎందుకు చేయమన్నాడండి? ఈ పిచ్చి సన్నాసులకు అర్థం కాక మత మార్పిడి, మత ప్రచారం. ఒరే దౌర్భాగ్యులారా, మత ప్రచారం కాదురా, ప్రకటన రాది. ప్రకటన నీ మేలు కోరి ప్రకటన. ఇక్కడ భయంకరమైన హెవీ వోల్టేజ్, హై టెన్షన్ లైన్స్ ఉన్నాయి. డేంజర్. ఎందుకు అక్కడ వేశారు? నీ జాగ్రత్త కోసం. ఏమంటే ఈ మధ్య 4 కూడళ్ళ జంక్షన్లు చూసారా? ఈ మధ్యన పోలీసు వాళ్ళు హెల్మెట్ను ధరించండి, 2 కన్నా వాహనాన్ని ఎక్కువ మంది నడపకండి, వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ను పాటించండి. ఏమిటి పోలీసు వాళ్ళు ఈ ప్రకటనలు ఇస్తున్నారా? మీ ప్రాంతాల్లో ఉంటాయి చూడండి ఒకసారి. పట్టణాల్లో ఉన్నాయండి. చాలా ప్రాంతాల్లో పోలీసు వారు ఈ మైక్స్ పెట్టి ప్రకటన చేస్తున్నారు. అక్కడ నువ్వు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మత ప్రచారం చేస్తున్నారు అంటే ఏం చేస్తాడు? లాటి ఇరిగిపెట్టేట్టు కొడతాడు నేను. అవునా? ఒరే, మత ప్రచారం కాదురా, నీ మేలు కోరి చెబుతున్న మాట ప్రకటనది. నీకు మేల్కొల్పే ఇన్ఫర్మేషన్ అది. వింటే బాగుపడతావురా. మత ప్రచారం అని పేరు పెడతావేంటి? ఏమండి, ఆ ప్రకటనలు విని మత ప్రచారం అని ఎవడైనా అనుకుంటే వాడు ఎంత మూర్ఖుడో. నీ మేలు కోరి ఈ ప్రభుత్వం వాళ్ళు, చట్టం వాళ్ళు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు నీకు చేసే ప్రకటన నీ మేలు కోరేదైతే ప్రపంచ మానవాళి మేలు కోరి చేసే ప్రకటనే దట్ ఈస్ ది బైబిల్. అదే బైబిల్. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ బుక్. అది ఒక మత సంబంధమైన పుస్తకం కాదది. ఏమండి, అది మీరనుకుంటున్నట్టుగా మత మార్పిడుల కోసం చేస్తున్న మత ప్రచారం కాదది. ప్రకటన. దేవుడు ప్రకటన చేయమన్నాడు. అందుకే ఏమండి, ఎవ్వరూ ప్రకటనలు చేయరండి. వాళ్ళు అంటుంటారు, ఈ మత ఛాందసవాదులు మాట్లాడే మాటలు. హైందవ సోదరులు వాళ్ళ మత ప్రచారం చేయరు, ఇస్లాం సోదరులు వాళ్ళ మత ప్రచారం చేయరు, బౌద్ధులు, జైనులు వీళ్ళు ఎవ్వరు మత ప్రచారం చేయరు. ఈ క్రైస్తవులే ఎందుకండి ఎప్పుడు చూసిన సభలు అంటారు, పోస్టర్లు అంటారు, మీటింగ్లు అంటారు. ఒరే, ప్రకటనలు రావి. ప్రపంచమంతా ప్రకటించమని చెప్పాడు. అందుకే యేసుప్రభువుడు సర్వలోకానికి వెళ్ళి వాళ్ళు పొందబోయే మహాలోకం కోసం చెప్పండి, వాళ్ళు వెళ్ళకూడని ఒక భయంకరమైన పాతాళ లోకం కోసం ప్రకటన చెయ్యండి అని ప్రకటనలు చెయ్యమంటున్నాడు. దానికి నువ్వు మత ప్రచారం అని పేరు పెట్టి ప్రజలను వక్రీకరించి అనేక మందిని తప్పు త్రోవ పట్టిస్తున్నారే. వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. చస్తాడు కదా ఏదో ఒక రోజు, రోగంతోనో ప్రమాదంతోనో ఏదో ఒకలాగా చస్తాడే. కన్ను మూసిన మరుక్షణం, నేను చాలాసార్లు చెబుతుంటాను, ఈ మాటలన్నీ కూడా వాడి చెవులో గింగురుమంటుంటాయి.
అయ్యో, ఎన్నోసార్లు ఈ మాటలు వింటే మత ప్రచారమని నేనే వాగానే. ఏంటి నా భయంకరమైన ఈ పరిస్థితి ఈరోజు నాకు? ఏంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు ఈరోజు? ఆ రోజు నేను విని ఉంటే ఈరోజు నాకు ఈ భయంకరమైన ఈ ఉనికి పట్టుకు చేరుండేవాడును కాను. ఒక ఉన్నతమైన ఉనికి పట్టుకు చేరుండేవాడనేమో నేను అని మనిషి పశ్చాత్తాపపడతాడండి. అప్పుడు ఏదో అంటారులేండి, బండ సామెత, మొగుడు చచ్చాక వచ్చిందట ఆవిడకు బుద్ధి. మొగుడు చస్తేనే కానీ బుద్ధి రాదట. అలాగే మనిషి చస్తేనే కానీ బుద్ధి రాదు. మొగుడు చస్తే కానీ ఆమెకి ఎలా బుద్ధి రాదో ఏమండి భార్యకి. అలాగే ఈ ప్రజలు ప్రకటనలు వింటున్నప్పుడు దానిని తృణీకరిస్తే చచ్చాక వాళ్ళకి వస్తుంది మేల్కొలుపు. ఏం ప్రయోజనం? అప్పుడొచ్చి ఏం ప్రయోజనం? దేవుని పిల్లలారా, అదే నర్ర ఈ ప్రకటనలు. అందుకే బైబిల్ విశ్వవిద్యాలయం, ఈ సార్వత్రిక క్రీస్తు సంఘం చేసే ఈ ప్రకటనలు మనుషులు వినాలి. అది మనుషులు మేలు కోరి చెప్పే ప్రకటనలు ఇవి. ఒక సంస్థను వృద్ధి చేయడం కోసమో, లేదంటే ఒక మతాన్ని వ్యాపింప చేయటం కోసమో, లేదంటే ఏదో ఎవరో గొప్పలు చెప్పుకోవటం కోసమో చేసే ప్రకటనలు కావివి. దేవుడే ప్రకృతికి భూమి అందంతటా వాటి ప్రకటనలు చదవండి. భూమి అందంతటా మనుషులు భూమి అందంతటా ఉన్నారు గనుకనే వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి, లోక దిగంతముల వరకు ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. తెలుసుకోవాలి కదా ఏంటి ప్రకటనలోని సారాంశం. నువ్వు పట్టులోనికి పెట్టలా పోకముందే భూమి మీద ఉన్న కొన్ని పట్టుల కోసం తెలుసుకుంటే కనీసం నువ్వు చేరే నిత్యమైన ఉనికి పట్టు యొక్క ప్రాముఖ్యత నువ్వు తెలుసుకుంటావు. మొదటిగా తేనె పట్టు. తేనె నచ్చని వాళ్ళు ఎవరున్నారంటే, తేనె అనగానే జ్ఞాపకం వచ్చేది తీపి. ఈరోజు మనిషి తయారు చేసే షుగర్ వద్దండి, తెల్ల షుగర్ మంచిది కాదండి. రకరకాల కెమికల్స్ను కలిపి ఆ తెల్లదనం కోసం క్రిస్టల్ తెల్లటి ఘన పదార్థాల పంచదారను తయారు చేసి మీకు ఇస్తున్న రిఫైన్డ్ షుగర్ అంటారు దాన్ని. అది చాలా ప్రమాదకరం. మీరు తినకండి. దానికన్నా తీపి, తేనెలో ఉన్న తీపి మంచిది. బికాజ్ ఇట్స్ అ న్యాచురల్ స్వీట్నర్. ఒక తేనె న్యాచురల్ స్వీట్. అది మీకు డయాబెటీస్ కానీ షుగర్ కానీ ఇటువంటి భవిష్యత్తు దానివల్ల వచ్చే హై టెన్షన్ కానీ బీపీలు కానీ రాకుండా మిమ్మల్ని క్రమమైన పద్ధతిలో ఉంచేదేనండి తీపి. ఆ తీపి ఏదై ఉండాలి? ఈరోజు మీరు తయారు చేసుకునే ఈ తెల్లటి పదార్థం లాంటి ఈ పంచదార అస్సలు మంచిది కాదు. బెల్లం వాడండి, దానికన్నా ఎర్రగా ఉంటుంది. ఏమండి ఈరోజు ఈ రిఫైన్డ్ ప్రకృతిలోని మనిషి రిఫైన్ చేసేసి అందులో ఉన్న గుణాలన్నిటిని తీసేసి కెమికల్స్ అన్నిటిని కలిపేసి మీకు రోగాలలో ముంచేస్తున్నాడు. తొందరగా చచ్చిపోతారు. కనుక పంచదార వాడకాన్ని మానేయండి, దానికన్నా తేనె వాడకం చేయండి, దానికన్నా బెల్లం పాకం దాని యొక్క వాడకం చేయండి, ఆరోగ్యానికి మంచిది. ఓకే, ఇక తేనె దగ్గరికి వస్తే మొట్టమొదటిసారిగా దానిలో ఉన్న గుణం మనకు తెలిసేది చాలా తీపిగా ఉంటుంది కదండి. నిజానికి అది రావడానికి ఎంత కష్టమో వాటిని సమకూర్చే తేనె తీగలను అడిగితే చెప్తాయండి. ఏమండి తేనెను పట్టి ఆ తేనెటీగ ప్రయాణం చేస్తుంది. మహా అయితే అది బ్రతికే కాలం 5 నుంచి తిరిగేది 5 నుంచి 7 వారాలండి దాని బ్రతుకు. ఎగురుతూ ఎక్కడ పూలు మకరందాలు కనబడితే దాని మీద వాలి దాని మూత ఎంత ఉంటుంది చెప్పండి, దాని ఆకలి తీర్చుకోవడానికి ఎంత తాగుతుంది చెప్పండి. కనబడింది కదా అని పువ్వు కనబడిన ప్రతి చోట అది వాలిపోయి తెగ తాగేది. అది దాని నుంచి మనం నేర్చుకోవలసిన చాలా సద్గుణాలు ఉన్నాయి సుమా. ఈ దిక్కుమాలిన పంచదార వలన వచ్చే హాని కన్నా తేనె వలన వచ్చే మేలు చాలా ఎక్కువ. ఏ డాక్టర్నైనా అడగని చెప్తాడు. కనుక ఈ తేనె పట్టు, నిజంగా తేనె పట్టు అనగానే దాని డిజైన్ స్పెషల్ కదండి. డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. వాటిని హెక్సగాన్స్ అంటారండి. హెక్సగాన్ అంటే దానికి 6 వైపులా ఉంటాయి కోణాలు. అది గుండ్రంగా ఉండదు, దీర్ఘచతురస్రాకారంలో ఉండదు, అంటే స్క్వేర్గా ఉండదు, ట్రయాంగిల్లో ఉండదు. ఏమండి నిజంగా ఈ తేనె టీగలు అనేవి
ఆ తేనెను సంపాదించటం కోసం చాలా ప్రాంతాలు ఇంచుమించు సుమారు 5 మైళ్ళు వరకు తిరుగుతాయండి. కిలోమీటర్లు కాదండి, 5 మైళ్ళు. 5 మైళ్ళు రెక్కలతో ఎగురుకుంటూ ఎక్కడ పువ్వు కనబడుతుందా ఆ పువ్వుకు మళ్ళీ అన్ని పువ్వుల్లో మకరందం ఉండదు కదండి, పెటల్స్ అంటారు. ఏమండి, వాటి మధ్య ఉన్న మకరందాన్ని అప్పుడే పూసిన పువ్వులోని పిండితే చిన్ని మకరందం. ఆ చిన్ని మకరందాన్ని ఆస్వాదించడానికి అది వెళ్ళి దానిని నోటుతో తర్వాత ఆ పిప్పొడిని కానీ లేదంటే ఏదైతే ఉంటుందో దానిని దేవుడు దానికి శరీరంలో తయారు చేసిన ఆకారంలో అది వెళ్ళి దాన్ని పట్టుకొని అది భద్రపరుస్తుందండి. మరలా ఎంత దూరం అయితే వెళ్ళిందో, ఎన్ని కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళిందో ఎగురుకుంటూ తయారు చేస్తుంది. ఏమండి, ఒక్క ఈగ ఒక పట్టును తయారు చేయదండి. ఒక పెద్ద పెద్ద పట్టులో అయితే అండి, తేనె పట్టులో ఇంచుమించు 60,000 తేనెటీగలు ఉంటాయండి. 50,000, 60,000 పట్టు ఆకారాన్ని బట్టి, పట్టు సైజును బట్టి. ఏమండి, మరి ఇన్ని తేనెటీగలు ఇన్ని వేల ఏమండి, ఈ వేలు తేనెటీగలన్నీ కూడా ఇటు మధ్య సంభాషణ ఏంటి? పలానా దగ్గర పట్టు పడదాము మాట్లాడుకుంటాయా? డిస్కషనా ఉంది, ఎందుకు లేదండి? అవన్నీ డిస్కస్ చేసుకుంటాయి. ఏది మంచి చోటు, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన, ఏమండి మనుషులు తిరిగే చోటు కాదండి. ఎప్పుడు చూడండి, పట్లు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి, తేనె పట్లు ఎప్పుడు పైన ఎత్తైన ప్రాంతాలు. అది కూడా కొమ్మల చివర్లు, అంటే అల్పమైన కొమ్మలు కాదండి. ఇది పెట్టే పట్టును కాయగలిగే బరువు చాలా బరువు ఉంటుందండి. మీరు అనుకుంటున్నారేమో. తేనెని తీసే సోదరులను అడగండి, వాళ్ళు చెప్తారు. ఆ పట్టు, తేనె పట్టును ఒకసారి కోసిన తర్వాత ఎంత బరువుగా ఉంటుందో మీరు ఎంతమంది దగ్గరగా చూసారో తెలియదు, కానీ నేను చాలాసార్లు చూశాను. ఏమండి, ఆ తేనె పట్టును కట్టడానికి ఈ మూకుమ్మడిగా ఈగలన్నీ సంభాషించుకొని మనం ఇక్కడ తేనెను భద్రపరుద్దాం, మనకు కావాలి, మన పిల్లలకు కావాలి. అంటే ఇంచుమించు పోను ఒక 50,000 తేనెటీగలు అనుకుందాం. ఏమండి, 50,000 తేనెటీగలు తేనెను సమకూర్చటం కోసం ఒక్క త్రాటి మీదకొచ్చి ఒక్క మాట మీద నిలబడి ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి తిరుగుతూ పువ్వులలోని మకరందాన్ని పీల్చి అవి మింగేయకుండా నోట్లో పెట్టుకొని అలా ఎగురుకుంటూ మరలా ఆ పట్టు దగ్గరకు వచ్చి అవి కడతన్నాయి గూడులు. ఆ గూళ్ళు ఎన్నో కన్నాలుగా బొమ్మలు చూస్తున్నారు కదా మీరు, ఎన్ని కన్నాలండి, ఎన్ని కన్నాలు. ఆ ఒక్కొక్క కన్నంలో అది ఊస్తూ ఉంటుంది. అది తెచ్చిన మకరందాన్ని అందులో తేనె రూపంలో నింపుతూ ఉంటుంది. మళ్ళా నింపిన తేనె కారిపోకుండా ఎంత చక్కటి లేయర్ అల్లుతుందండి. ఏమండి, టెక్నాలజీ ఉన్న మనిషి చేయలేంది కేవలం 2 చిన్ని అల్పమైన చేతులతో ఒక అల్పమైన రెక్కలు. ఏందో తేనెటీగ పెద్ద బలంగా ఐరన్తో ఉంటుంది అనుకుంటున్నారా ఏంటి? ఈగలాంటిదండి, అది ఈగలాంటిదండి. అలాంటిది నిజంగా ఆ తేనెను సమకూర్చడం కోసం అది నోటుతో పట్టుకోవడం ఏంటి, ఇంత దూరం ప్రయాణం చేయడం ఏంటి, ఆ కోలగుడులు లాంటి ఒక్కొక్క అందమైన గుడి ఎంత చక్క కడతానండి. చూద్దామా? చూపిస్తేనే బాగుంటుందండి, మీకు చూపిస్తుంటాయి. ఓకే నాన్న, ఒక్కసారి మనం హౌ డస్ బీస్ మేక్ హనీ, ఎలా ఉంటుంది, ఎలా చేస్తాయి అవి, అసలు వీటి ఆకారం నుండి శాస్త్రవేత్తల ముందు తేనెపట్టు దగ్గరికి వెళ్ళిపోయారటండి. ఏంటి వీటికున్న జ్ఞానం? ఏమండి, నేనంటున్న మాట కాదండి, అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు వాటి కోసం ఏమంటున్నారో ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చూడాలి. ఏమండి, ఓకే ప్లే చేయండి, సౌండ్ పెట్టి జాగ్రత్తగా ప్లే చేయండి. మీకు అర్థం కానప్పుడు నేను చెప్తాను. అదిగోండి, అది దేంతోనైతే పీలుస్తుందో దాని ముందు షార్ప్ చేసుకుంటుంది, పని ఉందో దానికి. ఇకపోతే దాన్ని చూడండి, ఒళ్ళంతా ఎలా ఉన్నాయో. చూసారా, ముళ్ళు ఎందుకున్నాయనుకున్నారు? దాంతోనే పట్టుకోవాలి వాటన్నిటిని. ఆటోమేటిక్గా ఎప్పుడైతే వాలిందో దాని శరీరం మీదకి అవి పట్టేసుకుంటాయి. ఏమండి, మరి మనలాగా సంచులు, ఈ టెక్నాలజీ దానికి ఎక్కడదండి, లేదుగా. ఓకే, వెళుతున్నాయి అవి. Okay, time to head to work. But before this honeybee starts her commute, she's prepping her tools. Because honeybees collect pollen. You knew that. But it's not as simple as you might think. Plants want the bees to carry the pollen away and spread it to other flowers. That's pollination, how plants reproduce. But bees also need to carry lots of it home. Pollen is a protein-packed food for the hive. Luckily, they have the right gear. They're hairy, like tiny flying teddy bears.
దేవుడు దానికి వెంట్రుకలు She's ఇచ్చాడట. covered in 3 million పట్టుకోవడానికి. hairs for trapping pollen. They're even on her eyes. కంటి మీద కూడా పట్టేసుకుంటేటండి అది వెళ్ళినప్పుడు. అబ్బా అంత Here మొత్తం on her ఫుల్ లోడ్ legs, చేసుకుంటుంది they're అనమాట అక్కడికి shaped వెళ్ళి. into spiky brushes ఒక బ్రష్లా ఉన్నాయి దాని బాడీ. and flat combs. When she lands on a bloom, she really gets in there. Nibbling on the flower's anthers detaches the pollen. Time to pack up her haul. She cleans it off her eyes and antennae with those brushes on her front దాని కళ్ళు legs, శుభ్రం like చేసుకుంటుందట. windshield కనబడాలి కదా మరి wipers. త్రోవ. Here it is up close. That leg wipes the pollen right off her eye. అదిగోండి దాని కట్టిని Then శుభ్రం she చేసుకుంటుంది. moves the pollen from leg to leg, like a conveyor belt. Front to ఎలా middle పట్టుకొని to చూడండి మూట. back. మూట The పట్టుకుందండి. bee does this super fast while she flies from bloom to bloom, moving the pollen into చూడండి, అలా special మోసుకెళ్తుంది అది. baskets on her back legs called corbiculae. అదిగోండి నిజంగా ఇదంతా She ప్రకృతిలో bends దేవుడు her చేసిందే leg, కదండి. using it to squish the pollen into a ball, packing it together with a little saliva and nectar. She can get as many as 160,000 pollen grains into each ball. She's hauling as much as చూడండి. 1/3 of her బరువు weight. ఎక్కువైపోయింది. అప్పుడే మొయిలేపంది హెలికాప్టర్ లాగా ఎగురుతుంది. 2 కాళ్ళకి మూటలు కట్టేసుకుంది. Back at the hive, వచ్చేసింది. meal prep is about to start. But the ఇంటికి వచ్చేసింది. pollen isn't for making honey. The ఏమండి ఆ honey, షేప్ under చూడండి this ఎంత wax, చక్కగా ఉంది ఆ షేపు. ఏంటండి అంత సైజు ప్రకారంగా కట్టేయటండి. ఇక్కడ మోదవలసలో కడుతున్నారులేండి మాకు మేస్త్రులు. ఒక్కడికి కోణం కట్టడం రాదు, ఒక్కడికి గోడ కట్టడం రాదు, ఎవరికి పని చేత కాదండి. యథార్థంగా చెప్తున్నాను నేను. అవి చూడండి చిన్నవి, కంటికి మనం అడిగితే పురుగు అంటాం, అది పురుగు, ఇన్సెక్ట్ అంటాం దాన్ని. ఏంటండి దాని నిర్మాణం ఏంటండి? అది చూడండి సైజులు చూడండి. మళ్ళీ కట్టమంటే ఒకటి పెద్ద కన్నం, ఒకటి చిన్న కన్నం. ఏమండి కన్నానికి డిఫరెన్సే మనకి. ఏమండి చక్కగా చేతులు ఇన్స్ట్రుమెంట్లు, మళ్ళీ పెద్ద తాటికాయ అంత బుర్ర మనకు ఉంటుంది, కానీ కట్టలేము. అది చూడండి ఎంత చక్కగా కడుతున్నాయో. ఎవరు చెప్పరు దీనికి స్కేల్ ఎక్కడదండి? ఏమండి మనిషిని ఏదైనా కట్టమనుకో, ఏమండి నాకు టేప్ ఇవ్వండి అర్జెంట్గా అంటాడు. కొలబద్ద కావాలంటే వీడికి, ఎందుకంటే వీడు ఒంటినంటే బద్ధకం, వీడికి బద్ద కావాలి. అవునా? మరి వాటికి బద్ధకం లేకుండా పని చేసే మరి ఎలా అండి కొలమాన ప్రకారంగా కడుతున్నది? ఓకే నన్ను ప్లే చేయి. honey. The honey under this wax is made from nectar. They eat it for its sugar. Bees turn pollen into something completely different. Bee bread. అలా నింపుతున్నా That's చూడండి. their source of ఆ protein. తేనె కారిపోకుండా వాటిని క్లోజ్ చేస్తున్నాయండి. అదిగోండి ఇప్పుడు Step 1. అదిగోండి. Find an open దాని spot. కాళ్ళకి ఎంత ఉన్నాయి చూసారా? అదిగోండి తీస్తుంది ఇప్పుడు లోన Step కాళ్ళు 2. దూర్చి Deposit your కాళ్ళకున్న goods మొత్తం and pack తేనె them మకరందాన్ని neatly. అంతటిని కూడా అందులో నింపుతుంది చూడండి. Step 3. Let the pollen marinate with a hint of honey. And voila, it's ready. The pantry is stocked, both for adult bees and the babies that are growing in the cells next door. ఎంత కష్టపడి చక్కగా చేస్తున్నాయండి. ఓకే The adults pop చూసారుగా బాగుందా? ప్రకృతి అండి. వాటికి ఆ జ్ఞానం పెట్టింది దేవుడు అండి. దేనికి? నా పిల్లల జ్ఞానం నేర్పించండారు అప్పుడప్పుడు, ఎందుకంటే బుద్ధిహీనులు, బుర్ర ఎక్కువైపోయింది వాళ్ళకి, తాటికి అంత బుర్ర ఉంది కానీ జ్ఞానం అనే గుజ్జులో లేదు, అంత డొల్లా. వాటికి అప్పచెప్పాడు, నా పిల్లలకి నేర్పించండి, కొంచెం పాఠాలు నేర్పించండి. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. ఏమండి అది మీకు తెలుసు సామెతల గ్రంథంలో. ఇప్పుడు తేనె పట్టు, ఈగల దగ్గర కూడా నేర్చుకోవాలి మనం. ఏమండి దేవుడు ప్రకృతిలో చేసే ప్రతి దానిలోనూ కూడా మనిషికి నేర్చుకునే పాఠం ఉంది. పాఠం ఇంతకు ఇందులో ఏంటండి పాఠం ఉంది అనుకున్నారా? అందుకే మీరు అలాగనుకుంటారు కాదు, బుర్రకి ఏది ఎక్కదు మీకు. ఆలోచించాలి కదా. ఆలోచించే టైం ఎక్కడది? డబ్బులు ఎలా వస్తాయి అది ఆలోచిస్తారు, ఎవరిని ఎలా కొల్లగొట్టేయాలి అది ఆలోచిస్తారు, ఎవడ కొంప ఎలా ముంచాలి, ఎందుకర్రా వాటి కోసం ఆలోచిస్తారు. దేవుని పని ఎలా చెయ్యాలి అనే దానికోసం ఆలోచించండి. మీరు అలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది చెప్పండి? వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి ఉంటారండి. అవును, బహు తక్కువ మంది ఆయన పని చేసేవాళ్ళు, మిగతా అందరూ తమ సొంత పనులే. బైబిల్ చెప్పేసిందిగా. మీరు అందులో ఉండకండి అర్రా. తేనెను గురించి ఎందుకు ఈరోజు మనం మాట్లాడుతున్నాం అంటే, ఇన్ని వేల తేనెటీగలు ఒక దగ్గరకు వచ్చి ఒక దగ్గర పెట్టడం ఏంటండి? ఏమంటే ఎప్పటి వరకు మనిషి తేనె తయారు చేయట్లేదండి, తయారు చేయలేడు. ఎందుకంటే ఈడెక్కడికి వెళ్తాడు? అన్ని పూల దగ్గర తిరుగుతాడు. చెప్పాను కదా మొదటే ఈడ బద్దకస్తుడు.
అవి కష్టపడి అవునా, కష్టపడి పాపం ఎన్ని ప్రాంతాలు తిరిగి అవి బ్రతికేదే మహా అయితే 7 వారాలు. ఈ 7 వారాల్లోనే జాగ్రత్తగా పాపం కూర్చి పెడితే అంత నిండినంతరకు దొంగోళ్ళ పక్క నుంచి మాటేసి చూస్తారు. దొంగోడు ఆ తర్వాత గొడ్డెలిగించి మసికట్టి దానికి పొగ పెట్టి ఈడి నెత్తి మీద గుడ్డ పెట్టుకొని ముసుగు దొంగలోకి వెళ్తాడు అక్కడికి. ఎందుకు? తేనె దొంగ ఎవరు? మనిషే. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవడు తయారు చేయలేడు తేనె కలపరంటే రంగేసి కలిపేది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇడు నెంబర్ 1 ఇడు చైనా బాబుడు. మనిషి ఎవడనుకున్నాడు? డూప్లికేట్ తయారు చేయడంలో చైనా ఎలాగైతే సుప్రసిద్ధమైందో దేనికైనా డూప్లికేట్ తయారు చేయడంలో మనిషి ముందుంటాడండి. వాడు ప్యూర్ ఒరిజినల్ తేనె వాడు తయారు చేయలేడు, రంగు కలిపించేస్తాడంతే. బెల్లం పాకం కలిపి తేనె అంటాడు. ఆ తేనె ఏంటి? పట్టు తేనె, పుట్ట తేనె చాలా చాలా మధురంగా ఉంటుందండి అది. అవి కడితేనే బాగుంటాయండి. దేవుని పిల్లలారా, ఎందుకు అవన్నీ కడుతున్నాయంటే ఈ కట్టటంలో జ్ఞానం ఉందటండి వాటికి. చూద్దామండి, మరొక వీడియో మనం చూద్దాం. ఏమండి, అవి హెక్సగన్ రూపంలో కడుతున్నాయి అని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెళ్ళి వాటిని పరిశీలించిన తర్వాత ఎందుకు అబ్బాయి ఇవిలా కడుతున్నాయి అన్నది వాళ్ళు ఆలోచించిన తర్వాత మతిపోయిందటండి వాళ్ళకి. ఏం మతిపోయింది? ఓకే, ప్లే చేయనా? ప్లే చేయండి. ఓకే, వింటున్నారా? వినండి మరి. Honeybees are fascinating creatures for a number of reasons. Their incredible work ethic, the sugary sweet syrup they produce, and their intricate social structure. But another reason is that honeybees are, in fact, excellent mathematicians. Scientists claim the tiny... Excellent mathematicians అండి. అంటే ఏమండి 10 ఎంత అంటే మనకు తెలియదు. 100 నా 100 అనుకుంటాం. అవునా? అంటే ఆ మాత్రం లెక్క కూడా తెలియదు. కానీ ఏగలట, ఈ తేనెటీగలట, అంటే తేనెటీగ అన్నా ఏగన్నా అదే, మామూలు ఫ్లై కాదండి. హౌస్ ఫ్లై కోసం చెప్పట్లేదు నేను, తేనెటీగ కోసం చెప్తున్నాను. అంటే ఇవన్నీ కూడా పురుగులు. ఏంటి పురుగులకి లెక్కలు తెలుసా? నేనంటలేదండి, శాస్త్రవేత్తలు అంటున్నారు లెక్కలు గట్టి. మళ్ళీ కొంచెం ముందుకేసేయి నాన్న, ప్లే చేయి. And their intricate social structure. But another reason is that honeybees are, in fact, excellent mathematicians. Scientists claim that tiny insects can calculate angles and can even comprehend the roundness of the earth. మనకు వృత్తం రావాలన్నా రావాలన్నా చిన్నప్పుడు ట్రయాంగిల్, ప్రొట్రాక్టర్, ఏమంటే చిన్నప్పుడు లెక్కలు చదువుకున్నాడు. క్యామల్ బాక్స్ ఉండేది మనందరికీ చిన్నప్పుడు, తెలుసు కదా. అబ్బాబ్బాబ్బా, అవి ఎప్పుడు గుచ్చుకుపోవడం తీసినప్పుడల్లా. పెన్సిల్ పెట్టడమే రాదు మనకు అందులో తిన్నగా. ఒరే గుండ్రం గీరంటే కన్నం ఒక దగ్గర, గుండ్రం ఒక దగ్గర, అలా వస్తుంటుంది. కానీ ఏంటండి, ఏ వస్తువు లేకుండా ట్రయాంగిల్ చూడండి, ఎక్కడికి వెళ్ళి యాంగిల్ 120 degrees యాంగిలే కడుతున్నాయటండి. చూడండి ఎక్కడ వెళ్తానే 120 degree. ఇంకా ముందుకు రాను, ఇంకొంచెం ముందుకు రా. చూడండి అక్కడ ఆపు. అబ్బా, నిజంగా వాడు కోణాలంటే ఆలోచిస్తే ఏమండి, ఏ ఇంజనీర్ అయినా సరే, ఏమండి మరి మ్యాషన్ అయినా సరే, మేస్త్రి, ఏమండి తాపీ మేస్త్రి చూడగలిగితే అది కరెక్ట్గా ఎంత ఉందటండి ఆ కోణం కొంచెం కిందకి దించేస్తే ఎంత అయిపోతుంది తెలుసండి? 75 అయిపోవచ్చు, 80 అయిపోవచ్చు, ఏమండి ఇంకా తిన్నగా వచ్చేస్తే 90 అయిపోవచ్చు. కానీ అది కరెక్ట్గా 120 degreesలోనే యాంగిల్లోనే అది కడుతుందటండి. ఆహా, ఏంటి దాని బుర్రలో ఉన్న జ్ఞానం అంటే నీకు నేర్పించడానికి అది చాలా ఉంది పాఠం అందులో. And can even comprehend the roundness of the earth. But there's particular mathematical bee genius behind the most important aspect of honeybee life, the hive. Just like humans, bees need food and shelter to stay alive. The hive is not only the bees' home, but doubles as a place to store their honey. Since it's so central to survival, honeybees have to perfect the hive's architectural design. If you examine any piece of honeycomb, you'll see that it's constructed from tightly packed hexagonal or six-sided cells. ఆరు షేప్ అండి, 6 వైపులు ఉంటాయి దానికి. హెక్సాగన్ అంటే 6 అంటారు దాన్ని, స్క్వేర్ అంటే 4 కదా, హెక్సాగన్ అంటే 6 ఉంటాయి, ట్రయాంగిల్ అంటే 3. This one. To understand, you need to think like a bee. Bees need a secure place for their entire colony to live. Similarly, there needs to be a place where their nectar can be stored and ripened suitably until it turns into honey. ఎక్కువ తేనె భద్రపరచడం ఎలా అని ఆలోచించేటండి అవి. ఎక్కువ తేనె వేస్ట్ కాకుండా ఎలా పెడతాం మనం? గుండ్రం పెడితే బాగుంటుందా, ట్రయాంగిల్ పెడితే బాగుంటుందా, ఏది పెడితే మనం ఎక్కువ తేనె స్టోర్ చేయగలంటే వాటి జ్ఞానం చూసారు. అందుకే లెక్కలు అన్నారు, మ్యాథమెటిషియన్, క్యాలిక్యులేషన్. చూడండి ఇప్పుడు ఆ తేనెని స్టోర్ చేయడం కోసం a good solution is to build little storage units or cells just big enough for a bee to fit into.
which can also double as the containers in which nectar is stored, the bee's very own honey jars. The next thing is to decide what the little cells should be made out of. Bees don't have beaks or arms to pick up things, but they are capable of producing wax. The thing is, producing it is a lot of hard work. Bees have to consume 8 ounces of honey to produce just 1 ounce of wax, so they don't want to waste it. So, they need a design that allows them to store the largest possible amount of honey using the least amount of wax. What shape does that? హనీని తయారు చేసి ఆ హనీ కారిపోకుండా ఉండడానికి కొవ్వును తయారు చేస్తే వ్యాక్స్ అంటే కొవ్వు ఆ వ్యాక్స్ కట్టడం వల్లనే హనీ లోన కారిపోకుండా ఉంటుంది అంటే దానిపైన పోత అనమాట వేస్తున్నది ఇది వేస్ట్ కాకూడదు కనుక ఎక్కువ స్టోర్ చేసి జాగ్రత్తగా మనం ఉండాలంటే వాటి జ్ఞానం చూడండి Imagining for a minute that all bees had to attend Architecture Academy and go to math class. Let's say they asked their geometry teacher, what shape would give us the most space to store our honey but require the least amount of wax? And the geometry teacher replied, the shape that you're seeking is the circle, leaving the bees to return to their trial construction site and begin building their honeycomb using circular cells. ఒకవేళ బీస్ తయారు చేసి అనుకోండి కానీ మధ్యలో ఖాళీలు ఉన్నాయి చూసారా వేస్ట్ అయిపోద్ది కదా ఈ ప్లేసు అందుకే గుండ్రంగా తయారు చేయట్లేదట చూసారా After a while, some of them might have noticed a problem with their design. Small gaps between the cells. We can't even fit in there. That's wasted space, they might have thought. So, ignoring the geometry lesson and taking matters into their own hands, the bees went back to the drawing board to rethink their beehive design. One suggested triangles. We can use triangles. Look, they fit together perfectly. Another bee suggested squares. Finally, a third bee piped up and said, pentagons don't seem to work, but hexagons do. We want the one that will use the least amount of wax and be able to store the most amount of honey. Yes, I think that's the hexagon. Why? It looks more like the circle than the others. But how do we know for sure? To find out, the industrious insect architects calculated the areas of the triangle, the square, and the hexagon and found that the hexagon was... వారి లెక్కలు బట్టి అంటే ఇవన్నీ టెక్నికల్గా మీ దగ్గర జామెట్రికల్గా మీకు వెళ్ళాం అనుకోండి మీకు అర్థం కాదు కానీ అన్నిటిలోనూ స్టోర్ చేసే గుణం ఎక్కువ కలిగింది ఈ 6 షేపుల్లోనూ తెలుగులో హెక్సగన్ ఏమంటారో నాకు తెలియదు కానీ మొత్తానికి ఈ హెక్సగన్ దాంట్లోనే ఎక్కువ స్టోర్ చేయగలము అని శాస్త్రవేత్తలు ధృవీకరించారండి చూడండి అదే ఫైనల్ చేశారు అందుకే In fact, the shape that gave them the most storage space. They agreed on an ideal size and returned to work. The space-efficient comb that is a bee's trademark today is probably the result of this trial and error, but over long periods of evolutionary history. However, it paid off. Peek into any hive, with your protective goggles and netting on, of course, and you'll see... ఏమండి నిజంగా ఇదంతా చూసిన తర్వాత శాస్త్రవేత్తలు దీనిని చూసి బెత్తరపోతున్నారు అంటే ఎంత లెక్కలండి వాటికి అంటే ఆ కోణంలో 6 కోణాలతో మనం చేస్తేనే ఏమండి నిజంగా హనీని ఎక్కువ మనం కూర్చగలం ఒక విధంగా మనుషులు కూరుస్తున్నాయి కదండి అవన్నీ వేల 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 కొలది ఈగలు 7 వారాలు బ్రతుకున్న ఈగలు కష్టపడి ఏ రోజు అలుపెరగకుండా తిరిగే అవన్నీ సమకూరుస్తున్నాయి నీకు తేనెని ఎందుకు ఇస్తున్నాయో తెలుసా బైబిల్ చదువుతున్నా కొన్ని మాటలు ఏమండి సామెతల గ్రంథం 16వ అధ్యాయము ఏమండి 24 చూడండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం చూడాలి ప్రియులారా దేవుడు రాయించారండి ఎప్పుడో క్రీస్తు పూర్వం నాడు ఇప్పటికి వేల ఏళ్ల నాటి మాట ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి అవి ప్రాణానికి చాలా మధురం అట తీయగా ఉంటాయట ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఎముకలకు ఆరోగ్యం ఏ డాక్టర్ నేను అడగండి బాబు ఎముకలకు ఏది మంచిదంటే అర్జెంటుగా తేనె పెట్టండి వాడికి బైబిల్ చెప్తుందండి కాల్షియం ఈరోజు ఎముకల తాలూకా పుష్టి నీకు రావాలి అంటే ఎందుకంటే ఎముకలలోనే మీకు జీవం ఉంది మీకు తెలిసే ఎముకలలో దాగి ఉన్న జీవం అని చాలాసార్లు మీరు విన్నారు సబ్జెక్ట్స్ బైబిల్ ఓపెన్ సీట్లో జైశాల్ గారు మాట్లాడారు మేము మాట్లాడాం ఏమండి ఎముకలలో దాగి ఉన్న జీవం మరి ఎముక పుష్టిగా ఉండాలి అంటే ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ ఎముకలకు ఆరోగ్యకరమైనవి తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనది ఏమండి ఎంతుందా తేనెలో అంటే మంచి మాటలు కూడా తేనె దాని వల్ల ఎంత ప్రయోజనం నీకుందో ఇదిగో ఈ మంచి మాటలు నీ వినటం వల్ల అంత ప్రయోజనకరం ఉంది నాయన తెలుసుకోవాలి కుమారుడా నువ్వు
దేవుడు చెబుతున్నాడండి, నేర్చుకోవాలి కదండి మనిషి, వాటన్నిటి చూసి నేర్చుకోవాలి కదండి. సామెతల గ్రంథం మరొక మాట చూడండి, 24వ అధ్యాయం 13-14 వచనాలండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13-14 వచనాలు. నా కుమారుడా, నా కుమారుడా, తేనె త్రాగుము, తేనె తాగయ్యా, అది రుచిగలది కదా, అది రుచిగలది కదా, తేనె పట్టు తిను, తేనె పట్టు కూడా తిను నాయన, అది నీ నాలుకకు అది నీ తీపియే నాలుకకు కదా, తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానము నీ అట్టిదని తెలుసుకొనుము. ఆత్మకు జ్ఞానము కూడా అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన అది నీకు దొరికితే ముందుకు నీకు మంచి గతి కలుగును. ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. నీ బ్రెయిన్ వికసించాలన్నా, నీ కళ్ళు వికసించాలన్నా, నీకు ఆరోగ్యం రావాలి అంటే ఈరోజు మనిషి తయారు చేసే ఈ తెల్లటి పొడు లాంటి పంచదారను మీరు తినటం వల్ల అది అనారోగ్యం, అనారోగ్యం, అనారోగ్యం. అడగండి ఏ శాస్త్రవేత్తనైనా, డాక్టర్నైనా సరే. రిఫైన్డ్ షుగర్ అది పాయిజన్. తేనె పాయిజన్ చెప్పనండి, ఎవరిని చూద్దాం. నో అండి, కాదు. ఎందుకంటే అందులో దేవుడు తన కుమారుడు త్రాగటం కోసం, నా పిల్లలకు కావాలరా, సమకూర్చండి మీరంతా. ఏం పనండి వాటికి, 7 వారాల నుండి చచ్చిపోయే దానికోసం ఎంత తేనెని సమకూరుస్తున్నాయే. తేనె పట్లను కట్టి ఆ పట్లులోని తేనెను దాచి తిరిగి 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 దాచి అవి కారిపోకుండా దానికి ఏమండి జాగ్రత్తగా కొవ్వును పెట్టి అవి ఉత్పత్తి చేస్తాయండి కొవ్వుని. మరలా ఇంకేం చేస్తున్నాయి, ఇన్ని వేల 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 కీటకాలు, వేల పురుగులు, ఇవన్నీ ఒక్క మాట మీద. ఎక్కడైనా ఫైటింగ్ జరుగుతుందా ఏమండి? నిజంగా ఒకవేళ తేనెటీగలు స్వార్థపరమైన అనుకోండి, తేనెటీగలు ఒకవేళ నిజంగా స్వార్థం ఉందనుకోండి, ఏం చేస్తే తెలుసా, ఈ ఒక్కొక్క ఏగా ఒక్కొక్క గుడి కట్టుకుంటుంది, ఒక హెక్సగన్ ఎక్కడో కట్టుకుంటుంది. కానీ పెద్ద గూటిలో ఇన్ని కన్నాలలో ఇన్ని వేల తేనెటీగలు ఏంటండి వచ్చేయటం, 100 నుంచి 1000 వరకు ఇన్ని తేనెటీగలంటే వాటిలో ఎంత సఖ్యత. ఆడవాళ్ళ కోసం ఒక సామెత ఉందండి, 10 మంది మగోళ్ళున్న సమస్య రాదు, కానీ 2 కొప్పులుంటే విడిపోతాయట కుటుంబాలు. పెద్దలు చెప్పారు సామెత. అంటే 10 మంది మగోళ్ళైనా కలిసి ఉండొచ్చాడు, కానీ అక్కడ 2 కొప్పులు పెట్టారు. 2 కొప్పులు అంటే స్త్రీలని అర్థం, ముడేస్తారు కదా. అంటే గొడవ, మనుషులు కలిసి ఉండలేరు. ఒకరి మీద ఒకరికి పోటీ, ఒకరి మీద ఒకరికి కోపం, ఒకరి మీద ఒకరికి ఏవో చెప్పలేని బాధలు. కలిసి ఉండలేడు మనిషి. మరి అవేటండి, ఒక్క పని కోసం ఒక్క త్రాటి మీద అన్నీ కలిసి, ఏమో నేను లేనప్పుడు ఈ ఏగ తాగేస్తుందేమో అనుకుంటుందండి మరొకేగా. లేదండి, అటువంటి కల్మషం వాటిల్లో లేదు. సమిష్టి కృషి, అన్నీ కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాయే, ఈ సమిష్టితనాన్ని మీకు నేర్పిస్తున్నాయి. అందరూ కలిసి పని చేయాలిరా. ఆ పట్టులోనికి పోవాలంటే ముందు తేనె పట్టు చూడు. నువ్వా ఒక పట్టు మన నెల రోజులు కూడా కలిసి ఉండలేని వాళ్ళు ఉన్నారండి. నెలకు విడిపోయిన వాళ్ళు కొంతమంది, 6 నెలలకు విడిపోయిన వాళ్ళు కొంతమంది, సంవత్సరానికి విడిపోయిన వాళ్ళు కొంతమంది. ఎందుకు విడిపోతున్నావు, ఎందుకు కలిసి ఉండలేకపోతున్నావు నీ సహోదరునితో? అంటే కలిసి పని చేయలేవా? ఒక కార్యక్రమాన్ని జరిగించడానికి కలిసి నువ్వు ఉండలేవా? ఒరే, తేనె పట్టును చూసి నేర్చుకోరా. ఎక్కడికో ఉనికి పట్టుకుపోతావు తర్వాత నువ్వు. ఉనికి పట్టుకుపోయే ముందు తేనె పట్టు దగ్గరికి వెళ్ళి పాఠాన్ని నేర్చుకో. వాటికున్న జ్ఞానం, వాటికున్న వివేకం, వాటికున్న శ్రద్ధ, వాటికున్న పని చాతుర్యం నీకెక్కడుంది? నువ్వు ఒక్కడివి పని చేయు, 10 మందితో కలిసి పని చేయలేవు. ఏమండి, ఒక పని అప్పచెప్పు అనుకోండి, 5గురికి 5 తగువులు, 5గురికి 5 మాటలు. ఎందుకది? తేనెటీగలను చూసి నేర్చుకో. తేనె పట్టు దగ్గరికి వెళ్ళి నేర్చుకో. నువ్వుకి ఎంతసేపు తేనె రా, 4 బయటకు తీస్తాడు, ఎంత గేదె తీసినట్టు నాకేయడానికి. తేనెను నాకడానికి అలవాటు పడ్డావు, కానీ ఆ తేనె ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఈ విషయాలు తెలుసుకుంటున్నావా? అవి నీకొద్దు. తినడానికి అలవాటు పడ్డాడు కక్కుర్తి మనిషి. కష్టపడి అవి తింటే ముసుగొసుకునేళ్ళు పొగ పెట్టి దొంగతనం చేస్తున్నాడు. సిగ్గులేదు నీకు? తేనెటీగల దగ్గర దొంగతనం చేస్తున్నాడు, సిగ్గులేదు? ఏమి నేర్చుకున్న పాఠాలు? పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటి ప్రకటనలు భూమి దిగంతములకు వెళుతున్నాయే. నీకేం అబ్బావా ఈ పాఠాలు ఎవరు చెప్తారండి? ఏ యూనివర్సిటీలో చెప్తారు ఈ పాఠాలు? యాక్సెప్ట్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ కదా. అవును అవును అవును. ఎప్పటికైనా ఏ విషయమైనా పర సంబంధమైనది, విజ్ఞాన సంబంధమైనది, ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పాలంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఓన్లీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అండి. ఎవడు కాదనగలడు దాన్ని?
కెట్టక నువ్వేదో 10 మాటలు కెట్టనివాడిగా మాట్లాడాలి తప్పించి, రే ఎప్పటికైనా మహాజ్ఞానాన్ని చెప్పేది ఇక్కడే రా, ఇక్కడే. ఎందుకో తెలుసా? దేవునిని ప్రేమించాలి, దేవుని పనిలో నువ్వు నిమగ్నం కావాలి. అప్పుడు నీ జ్ఞానయుక్తమైన సంగతులు అర్థమవుతాయి. లేదంటే ఎప్పుడు 24 గంటల ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దేవుడిగా అడగడం అడగడం అడగడం, ఇవేనా? కానుకల మీద ప్రసంగాలు, ఆశీర్వాదాల మీద ప్రసంగాలు, ప్రార్థనల మీద ప్రసంగాలు, ఇవి తప్ప వేరే ప్రసంగం నీకు లేదు, రాదు నీ జీవితంలో. ఏమొచ్చు? ఏమి నేర్చుకున్నావు? ప్రకృతిని దేవుడు నీకు పాఠశాలలో నీకు మాస్టారుగా బోధించమని నీకు చెప్పాడే. మృగములను చూడు, విచారించుము, అవి నీకు నేర్పించును. ఆకాశం ఎగిరే పక్షులను చూడు, విచారించు, అవి నీకు బోధించును అన్నాడు కదా. ఎన్నో మాటలు నేర్చుకున్నారు కదా. మరి అవన్నీ చూసి ఏం చేస్తున్నది ఈ సమాజం? దేవుని పిల్లలారా, నిత్యమైన ఉనికి పట్టుకుపోతున్నావు, నువ్వు పోబోతున్నావు. నీ పళ్ళు ఊడిపోతాయి, నీ కళ్ళు కనబడవు, నీ చెవులు వినబడవు, నీ నడుము వంగిపోతుంది, ప్రతి దానికి భయం పెట్టకోతగా లేచిపోతావు, చచ్చిపోతావయ్యా. అలా వెళ్ళిపోయే ముందు, నిత్యమైన ఉనికి పట్టుకుపోయే ముందు ఒక్కసారి తేనె పట్టు దగ్గరికి వెళ్ళరా. ఎన్ని వేల ఈగలు, తేనెటీగలు కలిసి పనిచేస్తున్నాయి. సమిష్టి కృషి, కలిసి పనిచేయాలండి. ఏమండి, ఈరోజు బైబిల్ విశ్వవిద్యాలయం, సార్వత్రిక క్రీస్తు సంఘం ఒక పెద్ద తేనె పట్టు లాంటిది. ఒక కేక వేస్తే నాయన నిర్మాణం జరుగుతుంది. ఎక్కడెక్కడ తేనెటీగలు సమకూరుస్తున్నాయండి, తేనెను పంపిస్తున్నాయి. అయ్యా నాది 100, నాది 500, నాది 1000 రూపాయలు, నాది 1,00,000 రూపాయలు, నాది 10 లక్షలు, వెరీ గుడ్. ఒక చిత్ర నిర్మాణం పంపిస్తున్నాయి తేనెటీగలు కష్టపడి. ఊరకన వస్తుందా డబ్బు? బ్యాంకులకు అన్న వేస్తాను అనుకున్నారు రాత్రిపూట? లేదే. దేవుని పనిలో సమిష్టిగా ఒక పిలిపిచ్చేసరికి విశ్వవిద్యాలయం, ఫలానాది కావాలర్రా, ప్రేమ్ కుమార్ చనిపోయాడర్రా, వాళ్ళ కుటుంబం అనాథలైపోయారు, దిక్కులేనిది అయిపోయిందర్రా అనేసరికి ఎన్ని తేనెటీగలు కష్టపడి చెమటూడ్చి, ఏమండి, మకరందాన్ని, తేనెను సమకూరుస్తున్నాయే మధురమైన మాటలు వినడానికి, మధురమైన లోకానికి ఎగిసిపోవటానికి, నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళడానికి. ఈ పట్టులో ఎన్ని తేనెటీగలు చేరిపోయండి. పొగ పెట్టడానికి చాలా దుర్మార్గులు ప్రయత్నించారులేండి. రే, ఎంతమందికి పొగ పెట్టాలనుకున్నా మీరు మాడిపోతారా. మమ్మల్ని ఏం చేయలేరు మీరు. భలే 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 ఏదో చేసేసాం అనుకుంటున్నారు సన్నాసులు. రే, మరలా చెప్తున్నాడు, భవిష్యత్తు ఎప్పుడు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమిస్తూ దేవుని పని చేయాలన్న తపనతో జీవిస్తున్న వాళ్ళం, ఎప్పుడు దేవుని పనినే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళం, దేవుని యొక్క మహాసంకల్పాన్ని ఎరిగిన వాళ్ళం, దేవుని యొక్క మహాసంకల్పాన్ని ప్రకటించే వాళ్ళం. దేవుని పిల్లలారా, ఇలాంటి మధురమైన మాటలను నిజంగా నిత్యమైన ఉనికి పట్టుకుపోయే ముందు యెహెజ్కేలు గ్రంథం 3:3 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3:3, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొనుము, దానితో నీ కడుపు నింపుకొనిమని నాతో సెలవీయగా నేను తినేశానయ్యా. అబ్బా, అది నా నోటికి ఎలాగుందో తెలుసా? తేనెవలే. ఎంత మధురం, ఎంత మధురం. ఏమండి, తేనెవలే మధురం. తేనెతో ఎందుకు పోలుస్తున్నాడు దేవుని మాటలను? ఎస్, అందులో పవిత్రత ఉంది, అందులో కష్టం ఉంది, దేవుని మాటల వెనక ఆంతర్యం ఉంది. లేదా దేవుని మాటలను తేనె పట్టుతో పోల్చాలా? దేవుని మాటలను తేనెతో పోల్చాలా? అంత విలువైనది అని అర్థం. దేవుడు రాయిస్తున్నాడండి ఆ మాటలను. అవునా? అర్థం కావటం లేదు చాలా మందికి, అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా మంది. దేవుని పిల్లలారా, ఈ మధురమైన వాటిని మీరు గ్రహించి అభ్యసించగలిగితే మీ జీవితంలో వారి మీద వీరి మీద పగలు, ద్వేషాలు, కక్షలు, కావేశాలు ఉండవండి. నాకు పని చెయ్యండి. ఆ ఏగ ఏం చేస్తుంది, ఈ ఏగ ఏం చేస్తుంది, ఈ ఏగ ఎంత తెచ్చింది, ఆ ఏగ ఎంత తెచ్చింది. ఏగలలో కల్మషం, ఏగలలో కొట్లాట, ఏగలలోని పోలీస్ స్టేషన్లు, ఏగల్లో కోర్టులు, ఏగల్లో కేసులు లేవు. ఎందుకు? అవన్నీ యూనిటీ, సమిష్టిగా పనిచేసే జ్ఞానం వాటికి ఉంది. మరి నీకే ఉంది. వాటిని చూసి నేర్చుకో. తేనె పట్టు దగ్గరికి వెళ్ళి నేర్చుకో. నువ్వు ఉనికి పట్టుకుపోయే ముందు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే, ఏంటిరా నాకంటే చిన్న ఈగలు ఇవన్నీ ఒక పని చేయటం కోసం ఒక దగ్గరకు వచ్చి అన్నిటిని తేనె సమకూరుస్తున్నాయే, ఏంటి వీటి పనితనం, ఏంటి వీటి శ్రమదానం. మరి నువ్వు ఏం చేయగలుగుతున్నావు?
నిజంగా సార్వత్రిక క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక తేనెటీగలా మారాలి. నీవు నిత్యమైన ఉనికి పట్టుకుపోయే ముందు ఈ మహా మకరందాన్ని, ఈ మహా తీయదనాన్ని ఈ సమాజానికి అందించేటట్టుగా కూర్చో. నీ ధనంతో కూరుస్తావో, నీ కష్టార్జితంతో కూరుస్తావో. ఏమండి, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఎగురొచ్చేసాయండి ఇక్కడికి ఈగలు. కొన్ని సున్నాలు వేస్తున్న ఈగలు, వంటలు వండే ఈగలు, పనులు చేస్తున్న ఈగలు, ఇల్లుని విడిచిపెట్టే ఈగలు. కొన్ని ఈగలకి ఇల్లు గుర్తొస్తున్నాయి, మా ఇంటికి వెళ్ళిపోతే బాగున్నాం. కాదర్రా, కాదు. కష్టపడి దేవుని కోసం పని చేయండి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే మిస్ కాకుండా చెయ్యండి. ఎంతమంది ఎంత దూరాలు వెళ్ళి మీరు పని చేయగలుగుతారో చెప్పండి. మైళ్ళు తిరుగుతున్నాయే తీయదనం కోసం, నీకు ఆరోగ్యం ఇవ్వడం కోసం. మరి జ్ఞానాన్ని ప్రకటించడం కోసం నువ్వు ఎంత దూరం వెళ్ళగలుగుతున్నావు? దేవుని కోసం ఎంత దూరం ప్రయాణించి పని చేయగలుగుతున్నావు? ఈ మాటలు ఎంతో దూరానికి పంపించడం కోసం ప్రతిరోజు ఆలోచిస్తూ ఏం చెప్పాలి, దేవుని గురించి ఏం ప్రకటించాలని ఆలోచిస్తూ ఈ మధురమైన మాటలు మీకు అందిస్తున్నామే. ఏం చేస్తున్నావు? తాగేసి బాగా భలే ఉందండి, తీయగా ఉన్నాయండి మాటలు. కాదు, ఈ మాటలు విన్న తర్వాత నువ్వు కూడా నీ జీవితంలో తేనె వల్లే తీయటి మాటలను పోగు చేయటం కోసం అలసిపోతావో, సొలసిపోతావో, కష్టపడతావో, నిద్ర మానుకుంటావో. చేయి దేవుని పని. ఎందుకంటే నువ్వు నిత్యమైన ఉనికి పట్టుకుపోతున్నావు. అలా ఉనికి పట్టుకుపోయే ముందు ఒక్కసారి మన పాఠంలో తేనె పట్టు దగ్గరికి రండర్రా. ఇంకా చాలా పట్టులు ఉన్నాయి, ఉన్ని పట్టు, శాలి పట్టు. చూద్దాం, టైం లేదు కదా, ఆలస్యం అయిపోయింది. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకోండి, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రకృతిలో మీరు చేసిన వాటికి మీరు నేర్పించిన జ్ఞానం ద్వారా ఎన్నో సంగతులు మాకు నేర్పిస్తూనే ఉన్నారు నాయన. మేము నేర్చుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. నేర్చుకోగలిగి వాటి ప్రకారంగా మేము బ్రతికి మనుషులు కల్పించు కపట మాయోపాయములలో మేము ఉనికి తప్పిపోకుండా దేవా, మీరున్న స్వాస్థ్యానికి మేము రావడానికి దేవా, భూమి మీద ఎన్నిటినో చూచి పాఠాలను నేర్చుకొనగలుగుటకు సహాయం దయచేయండి. మా బ్రతుకులలో చేస్తున్న మేలులన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ప్రభువైన క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమెన్.